పుట్టినది నిరుపేద కుటుంబంలోనైనా పై చదువులకు అవకాశం లేకపోయినా తాను ఇష్టపడే పెయింటింగ్నే వృత్తిగా ఎంచుకొని డ్రాయింగ్ టీచర్ అయ్యారు లింబూరు లక్ష్మణ్. ఒకవైపు డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తూనే జర్నలిస్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి స్ఫూర్తితో సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు లక్ష్మణ్. పేదలకు సేవ చేయడమే తన లక్ష్యమంటున్న లింబూరు లక్ష్మణ్తో చిట్చాట్. బ్రీఫ్గా మీ నేపథ్యం, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దాని గురించి చెప్పగలరా? ఓకే సార్, తప్పకుండా. మా జన్మస్థలం సాలూరా, కొత్తగా సాలూరా మండలం అయింది. మా పేరెంట్స్ నర్సయ్య, పీరాబాయ్. మేము సార్ నలుగురు సంతానం. నాకంటే పెద్ద అన్న చిన్నప్పుడు చనిపోయారు. రెండవ నేను, నా తర్వాత ఇద్దరు చెల్లి ఉన్నారు సార్. అందరూ వాళ్ళ సార్ పెళ్ళి చేస్తున్నాం. అంత పిల్లలు అంత హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ సార్ నేను ఇక్కడ నుంచి సాలూరు మండలంలోనే 10th వరకు చదువుకున్నా మన గవర్నమెంట్ హై స్కూల్లో. దాని తర్వాత బోధన్ జూనియర్ కాలేజ్లో సిఈసి ఇంటర్లో జాయిన్ అయ్యాను. మనకు కొంత మ్యాథ్స్ అంటే పడిరాదు, అందువలన అది 1 month చేసేసి మానేసి నెక్స్ట్ నిజామాబాద్కి వెళ్ళేసాను. నిజామాబాద్లో ఐటీఐలో జాయిన్ అయ్యాను. ఫిట్టర్, ట్రేడ్ ఇంకో చేసినాము. అది చేసినాక అటు చేస్తూనే పెయింటింగ్ ఫీల్డ్, నాకు చిన్నప్పటి నుంచి కూడా పెయింటింగ్ అంటే ఇష్టం కాబట్టి బోధనలో పోయినప్పుడు కూడా రోజుకు నాకు 5 రూపాయల చొప్పున ఇచ్చేవాడు పెయింటింగ్ షాప్లో. అట్లా డైలీ నేర్చుకుని కొంత మెళకువలు నేర్చుకున్నా. దాని తర్వాత నిజామాబాద్లో ఐటీ చేస్తున్న క్రమంలో మార్నింగ్ 8 to 12 వరకు మా కాలేజ్ ఉంటుండే. నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్ చేసేసుకొని 2 నుంచి ఈవినింగ్ 7 వరకు పెయింటింగ్ షాప్. అక్కడ పెయింటింగ్లో వాళ్ళు నెలకు 150 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అట్లా ఎంతో కొంత ఫ్రెండ్స్ దగ్గర రూమ్లో ఉండేసి వచ్చిన డబ్బులతోటి ఇంత సరుకులు తీసుకోవడం, మా నాన్న కూడా ఇక్కడ నుంచి కొన్ని సరుకులు తీసుకురావడం. అట్లా నేను నిజామాబాద్లో ఉండేసి కాలేజ్ చేస్తూ పెయింటింగ్ నేర్చుకున్నాను. దాని తర్వాత నాకు పెయింటింగ్లో అనుభవం వచ్చిన కొద్దీ మా హైదరాబాద్ చెందిన నారాయణ సింగాడే అనే పెద్ద పెయింటర్ ఆయన దగ్గర పనులు కుదురుతున్నారు. ఆయన దగ్గర పని చేస్తూ పెయింటింగ్లో హోర్డింగ్స్ ఉంటుండే. అప్పుడు మన నిజామాబాద్లో కల్లివాడి గ్రౌండ్ ఉంటుండే, ఇప్పుడు హాస్పిటల్ అయింది. అక్కడ మొత్తం అక్కడ హోర్డింగ్స్ ఉంటుండే. ఇప్పుడు అంతా ఫ్లెక్సీలు వచ్చినాయి, కానీ ఒకప్పుడు అంతా పెయింటింగే ఉంటుండే. ఆ పెయింటింగ్స్ను అప్పుడు ఒక్కొక్క హోర్డింగ్ను కట్టెలు కట్టుకొని సొంతంగా ఎండలో పెయింటింగ్ వేసేవాడిని. అవసరమైతే జేబులో అప్పుడు ఒక చిన్న బ్యాగ్ ఉంటుండే, వాటర్ ప్యాకెట్, అది తాగుతూ చేసేవాడిని పని. అలా చేసిన క్రమంలో సార్ కొంత మా సారు నాకు అప్పుడు 500 రూపాయల నుంచి శాలరీ ఇచ్చేవాడు. చివరికి నా పనితనం చూసి 2000 శాలరీ పెంచిండు. అట్లా కొంత నాకు ఇబ్బంది తగ్గింది. ఆ ఇబ్బంది తగ్గడం వలన మా ఫ్రెండ్స్ రూమ్లో నేను నెలకు 80 రూపాయలు ఇచ్చేవాడిని. అట్లా కొంత గడిచింది కాలం. దాని తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి, డ్రాయింగ్, టైలరింగ్ అని. నాకు డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మా సార్ సహకారంతో లోయర్ గ్రేడ్ ఎగ్జామ్ కట్టినా, అందులో పాస్ అయినా. దాని తర్వాత హయ్యర్ గ్రేడ్ కూడా పాస్ అయిపోయినా. అప్పుడు కల్లివాడి స్కూల్లో అవి పాస్ అయిపోయి నెక్స్ట్ 2000 సంవత్సరంలో హైదరాబాద్లో టీచర్ కోర్స్ చేయాలి. అంటే లోయర్ హయ్యర్ అయినాక టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్సు ఉంటుంది. ఆ కోర్సు నాంపల్లి హై స్కూల్లో జాయిన్ అయ్యి అక్కడ పూర్తి చేసిన. అనంతరం అదే సంవత్సరం 2000 సంవత్సరం నిజామాబాద్లో బడా బజార్లోనే షాప్ వేసిన, తేజ ఆర్ట్స్ పేరుతో పెయింటింగ్ షాప్ వేసిన. ఆ పెయింటింగ్ షాప్ చూసుకుంటూ అక్కడ టీటీసీ కంప్లీట్ చేసిన. దాని తర్వాత నిజామాబాద్ వచ్చేసి మా సీనియర్ పెయింటర్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు నేను హైదరాబాద్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో అడ్వర్టైజ్మెంట్స్ పనులు అట్లా చేయడం డైలీగా. నాకు పాటికి నాకు 10th అయినా రిజల్ట్ కూడా రాకముందే నా మ్యారేజ్ అయిపోయింది. నిరుపేద అమ్మాయి, గరీబ్ వాళ్ళు కూడా చదువు రాని అమ్మాయిని పెళ్లి చేసుకొని చేసినాం. పెళ్ళి అయినాక ఆమెకు ఇక్కడే కొన్ని పరిస్థితులు నాకు బాగలేనప్పుడు నిజామాబాద్లో ఆమెను మా అమ్మ దగ్గర ఉంచేసి నేను అక్కడ పని చేసుకున్నా. దాని తర్వాత కొంత స్థిరపడ్డాక షాప్ వేసినాక మా మిస్సెస్ని తీసుకెళ్ళిన నిజామాబాద్. అక్కడ తీసుకునే క్రమంగా
ఇక కొంత పనులు రావడం బాగా పెండింగ్స్ ఉంటుండే అప్పుడు ఫ్లెక్సీ లేవు కాబట్టి చాలా బిజీ ఉంటుండే. అట్లా చేస్తూ చేస్తూ కొంత నిజాంలో నిలదొక్కున్నా. అట్లా 15 సంవత్సరాలు నిజాంలో ఉన్నా సార్. నిజాంలో ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడ కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ ఇబ్బందుల వలన 2009లో నిజామా నుంచి మా స్వగ్రామం సాలూరుకి వచ్చిన. సాలూరుకి వచ్చిన తర్వాత ఏదో చేయాలనే తపనతోటి అసలు నాకు ఎప్పుడు కుదిరి ఉన్నాను. మనకుంటే ఒక గుర్తింపు ఉండాలి సమాజంలో అనే ధ్యేయంతోనే ఇక సాలూరుకి వచ్చేసినాక సరే ఏం చేద్దాం ఏంటంటే అప్పుడు పెయింటింగ్ నిజాం అంటే బోధన ఏరియాలో కొత్త 15 సంవత్సరాలు నిజాంలో ఉన్నా కాబట్టి ఇక్కడ కొత్త అయినా మళ్ళీ ఇక్కడ బోధన షాప్ ఇస్తే సరిగా నడవలేదు. ఏం చేస్తామనే సమయంలో ఒక జర్నలిజం పై పోతే కొంత ప్రజా సమస్యలను వ్యక్తిగా ఉంటుంది, మనకు కొంత గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతో అందులో జాయిన్ అయ్యాను. అట్లా 2009లో జాయిన్ అయిన జర్నలిజంలో అప్పటి నుంచి కొన్ని అనుభవాలు. జర్నలిజం అంటే పత్రిక రంగంలో జాయిన్ అయ్యాను. అయినాక దానికి కొంత అనుభవాలు, జర్నలిజం ఫీల్డ్, దీని నేపథ్యం ఏంది అక్కడ కొంత అలవాటు అయినాయి. ఇక అరే ఇట్లా అంటే మన రిపోర్టర్ అంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా చేయాలి, సమాజానికి మనం ఏం చేసినా మంచి చేయాలి, మంచిని మనం గ్రహించాలి అనేది కొంత రాస్తూ పోయినాం. కొన్ని సమస్యలు వెలికి తీసినాం, కొన్ని సక్సెస్ అయినాయి. అట్లా అప్పటి నుంచి నేటి వరకు కూడా జర్నలిజం కోర్సునే అంటే జర్నలిస్ట్గానే కొనసాగుతున్నాం. అలా పెయింటింగ్ చేస్తున్న క్రమంలో నిజామాబాద్లో చాలా కష్టాలు అనుభవించిన. ఎట్లా అంటే అప్పుడు బండి లేకుండే, మన పరిస్థితులు బాగా లేకుండే. అయితే సైకిల్ మా పెళ్ళిలో పెట్టిన సైకిల్ ఉండే, దానిపైన నేను నిజామాబాద్ నుంచి డిష్పల్లి దాటి యానంపల్లి అక్కడి వరకు 100 రూపాయల కోసం 10 సార్లు పోయిన పరిస్థితి ఉంది. అనుభవం ఇప్పుడు గుర్తొస్తే నాకు చాలా బాధిస్తుంది. అంతేకాకుండా సార్ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం నేను సైకిల్ పైన పెయింటింగ్ చేసిన. పెయింటింగ్ కాంపిటీషన్ గతంలో మంచి కాంపిటీషన్ ఉంటుంది, కళాకారులు బాగా మంది తయారైనరు. ఎప్పుడైతే ఫ్లెక్సీ విధానం వచ్చిందో మా కళ మీద దెబ్బ పడ్డది, కళాకారులు నిర్వీర్యమైపోయారు. ఇప్పుడు మా అంటే నిజాంలో అప్పుడు 15 షాపులు ఉంటాయి, ఇప్పుడు 2-3 షాపులు ఉన్నాయి. ఆ స్థాయికి దిగజారింది పెయింటింగ్. అయినా కానీ పెయింటింగ్ మనుగడ అనేది చాలా ఉంటుంది. ఫ్లెక్సీలు సార్ ఇది కెమికల్, అది తాత్కాలిక ఆనందం కోసం ఫోటో వేస్తేనే ఆహా ఓహో అనే రోజులు ఇప్పుడు. దానివలన అది ప్లాస్టిక్ కెమికల్, అది ప్రాణాంతక హానికరం చేశాయి మన పర్యావరణానికి. దాన్ని గత తెలంగాణ గవర్నమెంట్ నిషేధిస్తామన్నది కూడా సరే దాన్ని పట్టించుకోలేదు. అయినా మళ్ళా జనం దాన్ని కొనసాగించడం వల్ల కొంత మనుగడ వల్ల ఈ పెయింటింగ్ కళకి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఇప్పుడు కళాకారులుగా ఏదో ఇష్టంగా నేర్చుకున్న విద్య గవర్నమెంట్ డ్రాయింగ్ ఎగ్జామ్స్ కోర్సు పెట్టడం వలన ఆ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి చాలామంది గురుకుల స్కూళ్ళల్లో, గవర్నమెంట్ హై స్కూళ్ళల్లో డ్రాయింగ్ టీచర్గా ఎదిగినారు, అక్కడ స్థిరపడ్డారు. అందులో భాగంగా నేను కూడా ఎగ్జామ్ రాస్తున్నా, నేను కూడా పాస్ అయినా. కాంట్రాక్ట్ బేసిక్లో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్నాను కదా 12 సంవత్సరాల నుంచి. వర్క్స్ వస్తున్నాయి సార్, చేస్తున్నారా? నేను ఇప్పటికి కూడా నాకు పెయింటింగ్ అంటే అత్యంత ఇష్టం. అయినా నాకు కొంత వయసు రీత్యా సహకరించకుండా నా బాడీ, నేను తప్పనిసరిగా అక్కడ ఏదైనా హైట్ వర్క్ చేయాలంటే దాన్ని ఒక రోజు మొత్తం టైం తీసుకొని దాన్ని మంచి ప్లానింగ్ చేసేసి దాన్ని సక్సెస్ చేస్తున్నా. మొత్తానికైతే పెయింటింగ్ని వదలడం లేదు, పెయింటింగ్ సక్సెస్ చేస్తుంది. చిన్ననాడు మీ చిన్న వయసులో మీకు ఎటువంటి లక్ష్యం ఉండేది? మీ మైండ్లో ఏం చేయాలనేది మీ లక్ష్యం? మా స్కూల్లో సార్ అడిగేవారు నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావని. నాకు ఎందుకు టక్కన సార్ నేను పెయింటర్ అవుతా అని మాట వచ్చేసింది. అంటే నా మనసు మొత్తం పెయింటింగ్ ఉండడం వలన నేను పెయింటర్ని అవుతా అని చెప్పేసిన. ఎందుకని పెయింటింగ్ మీద మీకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు ఏర్పడింది అంటారు? ఎందుకు అది కొన్ని బొమ్మలు చూస్తే నాకు చిన్నప్పుడే ఆకట్టుకునేవి. ఏదన్నా బుక్లో లెసన్ పేరుంటే నా నోట్బుక్లో సార్ చెప్పినప్పుడు దాన్ని డిజైన్గా రాసేటోని. ఆ డిజైన్ చూసి నా చుట్టుపక్కల ఉన్న పిల్లలు అబ్బా నాకు రాసేవని ఎంటపడేవాళ్ళు. వాళ్ళు ఎవరైనా కొత్త నోట్బుక్ తీసుకుంటే అందులో నా చేతితో పేరు రాసేవాళ్ళు డిజైన్గా. అట్లా నాకు ఇంకా అరే డ్రాయింగ్ అంటే మంచిగా ఆదరణ ఉంది, ఇంకా దాన్ని చేయాలా, ఇంకా కొనసాగించాలనేది అట్లా అలవాటు అయిపోయింది. అది మర్చిపోలేని ఫీల్డ్ అయిపోయింది నాకు. పెయింటింగ్ వృత్తిలో మీరు అనుకున్న లక్ష్యాన్ని, అనుకున్న లెవెల్కి ఎదిగాను అనుకుంటున్నారా మీరు? లేదు సార్, ఇంకా నా అసలు పెయింటింగ్ నేర్చుకున్నాక నా జీవితాశయం ఒకటి ఉండే BFA అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, MFA మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేయాలని కోరిక ఉండే. ఆ క్రమంలో హైదరాబాద్ పోయేసి ఫీజులు కట్టడం కానీ బాగా ఇబ్బంది ఉండే. అసలు ఆన్లైన్లో అప్లై చేయాలి, అది చేసినాక ఇక్కడ కుటుంబానికి చూసుకోవడం లేరు, ఎటుపోయినా నేనే చూసుకోవాలి మా అమ్మ నాన్నల్ని. ఆ విధంగా ఆ కోర్స్ ఒకటి చేయడం నాకు కలగా మారిపోయింది. మాకు
గురువు గారు అని చెప్పారు ఆ. మీరు. సో ఆయన మీకు ఆ టైంలో మీకు ఏ విధంగా సపోర్ట్ చేశారు? ఆ, అప్పుడు 97 నుంచి 99 వరకు నారాయణ సింగాడే, ఆయన హైదరాబాద్లో పెద్ద ఆర్టిస్టు, అక్కడి నుంచి నిజామాబాద్ వచ్చిండ్రు ఫ్యామిలీతోటి. ఆయన దగ్గర ప్రతి అంటే పెద్ద పెయింటర్ ఆయన దగ్గర వచ్చిన ప్రతి వర్క్ కూడా కాదు అనేవాడు కాదు. ఆయన ఎంత హైట్ ఉన్నా ఎంత రిస్క్ ఉన్నా ప్లానింగ్ ప్రకారం చేసేనే సక్సెస్ అయ్యేటోడు. ఆయన నుంచి నేను అది నేర్చుకున్నా. అట్లా ఆయన అక్కడ పనిచేసే క్రమంలో నాకు చాలా అనుభవాలు, ఆయన మాట తీరు, వాళ్ళ కుటుంబ సభ్యుల నాకు ప్రోత్సాహం, నాకు వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా భావించి నాకు ఎలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు నాకు ఆదరించిన వాళ్ళు. ఈ టోటల్ జర్నీలో, మీ జర్నీలో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా? స్ట్రగుల్స్ సార్, మాకు స్టార్టింగ్ నుంచే మాది నిరుపేద కుటుంబం. పని చేస్తే కానీ కుటుంబం గడవని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో అప్పుడు చదువుకు చాలా ఖర్చు ఏమి ఉండకుండే. ఇక మా అమ్మ నాన్న కూలి పని చేసి నాకు చదివించారు. అప్పుడు కనీసం బట్టలు తీసుకునే పరిస్థితి కూడా లేకుండే. అట్లని స్థితిలో పాత బట్టలు వేసుకొని చదువుకున్నా. నా కోరిక మంచి బ్యాగ్ వేసుకొని, చెప్పులు వేసుకొని, మంచి కొత్త నిక్కర్ వేసుకొని పోయేదాన్ని నా కోరిక ఉంటుండే. కానీ నా కోరికలు ఏమి నెరవేరలేదు. చిరిగిపోయిన బ్యాగ్ ఉన్న దాన్ని పూసలు తీసి ఇట్లా కట్టుకుని ఇట్లా వేసుకొని పోయేవాడిని. ఆ స్థాయిలో నేను చదువుకుని ఈ జీవిత అనుభవంలో నాకు 2 పిల్లలు. మా పిల్లల్ని కూడా నాలాగా కాకుండా వాళ్ళ కోరిక మట్టుకు, వాళ్ళ ఆశయం మేరకు చదివిద్దామనే నాలో బలంగా ఒకటి ఆశయం నాటుకున్నది. ఎందుకంటే ఇప్పుడు నేను అప్పుడు ఆ స్థాయిలో, ఆ సమయంలో డబ్బు లేకుండా చాలా నేను హైయర్ ఎడ్యుకేషన్ చేయలేకపోయినా. ఇంటర్ వరకు చదివేసి మానేసిన, ఐటీఐ చేసిన. మధ్యలో నాకు ఏదో చేయాలని ఉన్నా కూడా ఏది చూసినా ఆర్థిక ఇబ్బందులే. డబ్బు లేకుండా ఉన్నా ఏం చేయలేకపోయినా జీవితంలో ఫెయిల్ అని అనుకుంటాను నేను. అయితే మా పిల్లలు ఇప్పుడు, మా అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్. ఈ బీటెక్ కూడా చేసేటప్పుడు డబ్బు పరంగా ఇబ్బందులు ఉంటే మా ఫ్రెండ్స్, మా బుద్ధిరాజేశ్వరు, సంజు, పాండు వాళ్ళని సంప్రదించి వాళ్ళు ప్రోత్సహించారు. నీకు ఎందుకు మేము ఉన్నాం కదా చదివి అంటే అప్పు చేసి 50,000 కట్టేసి బీటెక్లో జాయిన్ చేసిన. అట్లా అమ్మాయి ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. మా అబ్బాయి ఇప్పుడు గురుకుల స్కూల్లో 10th క్లాస్. వాడికి డ్రాయింగ్ పైన బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఆయన కూడా డ్రాయింగ్ లోయర్ ఎగ్జామ్ రాపిస్తున్నా. అట్లనే మా అమ్మాయికి ఇంకా ఆమె అభిరుచి మేరకు ఏరోనాటికల్ ఇంజనీర్ చేయాలని కోరిక. అది ఇబ్బందుల వల్ల నేను చేయించలేకపోయినా ఆమె నా ఇష్టపూర్వకంగానే ఈ ఫుడ్ టెక్నాలజీ కోర్స్ చేస్తుంది. అలాగే నేను ఏదైతే నేర్చుకోలేకపోయానో ఈ ఎక్సర్సైజ్ కానివ్వండి, అంటే ఆరోగ్యపరమైన అంశాలలో ఈ కరాటే, అవి నా కోరికను మా పాప రూపంలో తీసుకుంటున్నా. మా అమ్మాయిని 8th క్లాస్ నుంచే మన కరాటే క్లాసులు నేర్పడం వలన ఇప్పుడు ఆమె కరాటేలో ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించింది. నెక్స్ట్ గోల్ ఏంది? నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ టార్గెట్? ఓకే సార్, నా గోల్ ఏంటంటే ఇప్పుడు నేను ఏవైతే జీవితంలో చూసిన ఇన్ని కష్టాలు, ఒడిదుడుకులు, అవన్నీ ఇప్పుడు మనకంటే మన చుట్టుపక్కల ఉన్న నిరక్షరాస్యులకు అవి ఫ్యూచర్లో ఎదురు కావద్దు. ఇప్పుడు ప్రతి రాజకీయం సార్ ఇప్పుడు అంతా చాలా కలుషితమైపోయింది. గల్లీలలో కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, యువకులు చదువు నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళు మా అంటే 10th క్లాస్ వరకు చదువుతున్నారు. ఆ పిచ్చి తిరుగులు, ఆ దోస్తన అంతా అంటే చెడు దుర్వాలట్లకు అలవాటైపోయి వాళ్ళ కెరీర్ మొత్తం నాశనం చేసుకుంటున్నారు. దానికి తోడు ఈ రాజకీయాల పరంగా ఎలక్షన్ అప్పుడు వాళ్ళని మందు అంటే మద్యానికి, అవినీతికి బానిస చేయడం వల్ల వాళ్ళు తాత్కాలిక సుఖాలకు అలవాటు పడిపోయి వాళ్ళ కెరీర్ని మొత్తం నాశనం చేసుకుంటున్నారు. అట్లా కాదు. మనం ఒక కుటుంబంలో నిరుపేద స్థాయిలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? మన లక్ష్యం అంతా చదువు మీద దృష్టి పెట్టేసి ముందుకు సాగాలని నా ఉద్దేశం. అట్లనే నా చేతనైనంత వరకు సమాజానికి ఏదో రూపంలో సేవ చేయాలని నా లక్ష్యం. అట్లనే ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇంకేదైనా కాంపిటీషన్స్, ఉద్యోగ అవకాశాలు ఉంటే నాకు నా చుట్టుపక్కల ఉన్న నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. నేను ఇవాళ పర్టికులర్స్కి మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఓకే, మన ప్రేక్షక సోదరులకు ప్రధానంగా ఏంటంటే, మీరు సమాజంలో ఎన్నో అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు, ఎంతో అఘాయిత్యాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటిని మీరు చూసి వదలకండి. మీతో అయినంత మట్టుకు స్పందించండి. సమాజాన్ని మార్పు చెందే విధంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను
ప్రవీణ్ కుమార్ సార్ ఒక ఐపీఎస్ అధికారి ఉండి ఆయన సమాజం కోసం రిజైన్ చేసి రాజకీయాలు వచ్చినప్పుడు అంతకు ముందు నుంచి నాకు ఆయన అంటే స్ఫూర్తి. ఆయన స్ఫూర్తితోనే నేను స్వేరోస్ అనే సంస్థలో చేరేసి ఆయన ఆశయాలను 10 మంది పంచుతున్నా. ఎందుకంటే సమాజంలో జరిగే ప్రతి దాన్ని కూడా మనం పట్టించుకోవడం ఉండద్దు, మంచిని గ్రహించాలి, చెడుని త్యజించాలి అనేది నా కాన్సెప్ట్. ఆ సారు ఆశయం లక్ష్యం కోసం 10 మంది పిల్లలు నేటి విద్యార్థులు భవిష్యత్తులో బాగుపడాలనే ఉద్దేశంతో సాలూర మండలంలో స్వేరోస్ ఆధ్వర్యంలో లైబ్రరీ ఏర్పాటు చేసినాం. ఆ లైబ్రరీ ప్రారంభోత్సవానికి సార్ వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే మా జీవితంలో కొంత సక్సెస్ అని మేము అనుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మంచిని గ్రహించి మంచి పనులు చేస్తూ జీవితంలో ఉన్నత స్థాయి చేరాలని నేను మన ప్రేక్షక సోదరులకు చెప్తున్నా. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. ఈరోజు మీ బర్త్డే అవ్వటం కూడా ఇది అనుకోకుండా ఈరోజే రావటం కూడా మన అదృష్టం, మా వ్యూవర్స్ అదృష్టం అనుకోవాలి. మీకు మా ప్రేక్షకులందరి తరఫున కూడా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.